పెన్షన్పై పెత్తనం మళ్లీ జన్మభూమి కమిటీలదే రాజ్యం. 5 ఏళ్లు వివక్ష లేకుండా అందించిన పెన్షన్లకు రాజకీయ రంగులు, పేరుకు మాత్రమే సచివాలయాల ఉద్యోగుల ద్వారా పంపిణీ. కూటమి పార్టీ నేతల కనుసన్నల్లోనే అంతా ఆధిపత్యం చాటుకునేది టీడీపీ జనసేన ఆరాటం. ఏదైనా తమ ఆధ్వర్యంలో జరగాలని టీడీపీ పట్టు. తోక పార్టీ నాయకులు పంపిణీ చేయడానికి వీల్లేదని ఆదేశం. ప్రశ్నించిన జనసేన మహిళా కార్యకర్తపై విజయనగరంలో దాడి. కొన్ని చోట్ల పైచేయి కోసం టీడీపీలోని 2 వర్గాల మధ్య ఘర్షణలు. కార్లలో, చెట్ల కింద, రచ్చబండ, ప్రైవేట్ స్థలాలకు రప్పించడంతో లబ్ధిదారుల పడిగాపులు. పెన్షన్ మొత్తంలో పలు చోట్ల 500 చొప్పున వసూలు. నంద్యాలలో పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న సచివాలయ సెక్రటరీ అనుమానాస్పద మృతి. ఇంకోటి ఒక కీలకమైన ఇక్కడ జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కొన్నిసార్లు ఘర్షణ పడ్డరు, కొట్టుకున్నారు. మేమంటే అసలు పార్టీ నాయకులకి ఏం పని? ఇది ప్రభుత్వ కార్యక్రమం, ఇది ప్రభుత్వం అందించే కార్యక్రమం, ప్రభుత్వానికి సంబంధించిన అఫీషియల్ ప్రోగ్రాం. అది వాలంటీర్లు లేకపోవడం వల్లే అది తెలుగుదేశం పార్టీయా, జనసేన, బీజేపీయా, అసలు ఏ నాయకుడికైనా అక్కడ ఏం పని? ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో ప్రోటోకాల్ ప్రకారం మంత్రి ఉన్నాడంటే అర్థం ఉంది. తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పుకొని మేమంటే మేము, మీరు తోక పార్టీ, మాది అసలు పార్టీ, మేము లేకపోతే మీరు ఎక్కడ ఉన్నారని ఒకళ్ళకొకళ్ళు ముష్టి ఘాతకాలు చేసుకుంటూ, యుద్ధం చేసుకుంటూ ఒక రకంగా భయభ్రాంతులకు గురి చేశారు పెన్షనర్స్ని. విజయనగరం జిల్లాలో ఒక మహిళ పాపం జనసేన కండువ కప్పుకొని ఉంది. మమ్మల్ని తోసేశారు, మా పైన దాడి చేశారు, మమ్మల్ని పంపిణీ చేయలేదు, మేము 10 కూడా చేయలేదు, 5 కూడా చేయలేదు. వాళ్ళెవరు? అసలు మీరెవరు? పెన్షన్లు పంపిణీ చేసేది ఎవరు? ప్రభుత్వానికి సంబంధించిన యంత్రాంగం పంపిణీ చేయాలి. మీకేం పని? దీన్ని కదా చంద్రబాబు నాయుడు గారు నిర్వహించాల్సింది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా పేదోళ్ళు ఇంటికి పోయినట్టే పోయి ఒక పెత్తందారి వ్యవస్థను మళ్ళా కోటరీని క్రియేట్ చేస్తాడా అనేది ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. ఇంకోటి, వాలంటీర్లు లేకుండానే పెన్షన్ల పంపిణీ చేసినాం. వ్యవస్థలతో పని చేయిస్తే ఎలా ఉంటుందో చూపించాలని వాలంటీర్లకు 100 రూపాయలు తీసుకునేవారు. పెన్షన్ల పంపిణీలో డిప్యూటీ సీఎం అంటాడు. మొత్తానికి వాలంటీర్ వ్యవస్థకి మంగళం మలికారు. వాలంటరీ వ్యవస్థకి మంగళం మలికినట్టు నిన్న స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న జరిగిన మొత్తం సిచ్యువేషన్ చూస్తే ఎక్కడ చూసినా పదే పదే ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ పదే పదే ఏం చేశారంటే, అంటే వాలంటీర్లు లేకుండా కూడా పెన్షన్ ఒక రోజులోనే 95% పంపిణీ చేయగలిగినాం కాబట్టి వాలంటీర్లు అవసరం లేదు అనే ఒక కలరింగ్, ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. వాలంటీర్ల పైన కత్తి పెట్టారు. కానీ మీరు 2,66,000 మందికి 5,000 కాదు, నేను 10,000 చేత వ్యవస్థను ఉంచుతానని హామీ ఇచ్చారు. ఆ హామీని తొంగలో దొక్కారు. వాళ్ళ గొంతు కోసే ప్రయత్నం చేశారు. వాళ్ళ గొంతు కోయటంతో పాటు 66 లక్షల మంది పెన్షనర్ల గొంతు కోసే కార్యక్రమానికి నిన్న నాంది పలికారు. ఎందుకంటే వాలంటీర్లు లేకుండా కూడా పెన్షన్ పంపిణీ చేయొచ్చు అని పదే పదే మీ నాయకులు, మీ ప్రభుత్వ యంత్రాంగం మాట్లాడుతుందంటే దాని అర్థమైంది వాలంటీర్లు అవసరం లేదు, మళ్ళా జన్మభూమి కమిటీలు వస్తాయి, అవసరం అయితే తెలుగుదేశం పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పంపిణీ చేస్తారు అనే ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. ఇది ఒక వాలంటరీ గొంతు పైన కత్తి పెట్టడమే కాదు, 66 లక్షల మంది పెన్షనర్ల గొంతు పైన కూడా కత్తి పెట్టి బెదిరించినట్లకే. ఎందుకంటే రేపు ఏమైందిగా ఆ గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు మాటినపోతే పెన్షన్ కట్టు, ఆ గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆయన ఏదైనా డిమాండ్ చేస్తే నెరవేర్చకపోతే కట్టు, ఆయన ఇంట్లో ఆయన చేలల్లో చిలకల్లో పని చేయకపోతే కట్టు. ఈ సిచ్యువేషన్లో కొన్నిసార్లు ఎదురయ్యే అవకాశం ఉంది. అందరు నాయకులు చేస్తారంటలా నేను, కొంతమంది చేసే అవకాశం ఉంది. ఎందుకంటే పెత్తనం చేయాలని చూసే నాయకులు ఉంటారు, పెత్తందారి వ్యవస్థకి అలవాటు పడ్డోళ్ళు ఉంటారు. కాబట్టి స్పష్టంగా 2,66,000 మంది వాలంటీర్లు ఉంటేనే పెన్షన్ సాఫీగా గత 5 ఏళ్లలో ఎట జరిగిందో అటు జరిగింది. వాళ్ళు లేరు అంటే మళ్ళీ పెత్తందారి వ్యవస్థ వస్తుంది, మళ్ళీ జన్మభూమి కమిటీలు వస్తాయి, తెలుగుదేశం పార్టీ కమిటీలు కూడా వస్తాయి, దాంట్లో డౌటే లేదు. దీనివల్ల రేపు భవిష్యత్తులో పెన్షనర్లకి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. మరి దాన్ని గమనిస్తారా లేదా? పదే పదే పెన్షన్ వాలంటీర్లు లేకుండా పెన్షన్ పంపిణీ చేయొచ్చు అని అంటున్నారు. వాలంటీర్లు లేకుండా పెన్షన్ పంపిణీ చేయొచ్చు అన్నప్పుడు ఎన్నికలలో మీరు అదే చెప్పొచ్చు కదా, వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తాం, మేము వాలంటీర్లు లేకుండా కూడా పెన్షన్ పంపిణీ చేసి మేము చూపించుతాం అని చెప్పకుండా, మేము వాలంటీర్ వ్యవస్థను ఉంచుతాం, వాలంటీర్ వ్యవస్థని 5,000 కాదు 10,000 ఇస్తామని మీరు దొంగ హామీలు, మోసపూరిత హామీలు ఇచ్చి 2,66,000 మంది బతుకులలో ఇలా చీకటి నింపారు. అది నింపటంతో పాటు దాని వెనక ఇండైరెక్ట్గా 66 లక్షల మంది పెన్షనర్ల జీవితాల్లో భయాందోళనలు, జీవితాల్లో తెలుగుదేశం పార్టీ పెత్తనం, వాళ్ళ యొక్క జీవితాలపైన, వాళ్ళ యొక్క పెన్షన్ పైన తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క పెత్తందారి పోకడల్ని రుద్దే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇలా స్పష్టంగా కనపడుతుంది.